నేను కూడా నీతో జాయిన్ అవుతా అన్నా. చూడనీకి చిన్నపిల్లని లెక్కు నువ్వు, నీతోటి అవుతుందా? ఆ సరుకు ఎవరికి అమ్మాలో చెప్పు, ఎవరికి కనిపించకుండా అమ్మేసి వస్తా. ఆడొక గోదాం ఉంటది, ఆ గోదాం వెనుక ఒకడు ఉంటాడు. ఇవి ఎవరిని కనబడుకుంటా వానికి ఇచ్చేసిరా. చిన్న పిల్లవాడు అనుకున్నా. అదే అనుకోని మోసిపోయారు ఇన్నాళ్ళు జనం. మీకు చూపిస్తా ఒరిజినల్. అసలు ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? నా పేరు సత్య. మా నాన్న నర్సింహులు, రోజు తాగొచ్చేవాడు. మా అమ్మని డబ్బులు ఇవ్వమని రోజు కొడతాడు. ఒకరోజు మా అమ్మ డబ్బులు ఇవ్వలేదు. ఆ రోజు అని తాగుడు పాడుగా తాగుడు లగ్గు కాడ ఇంట్లో బియ్యం లేవు ఏం లేవు, తాగుడు పైసలు ఇవ్వమంటుండ్రు. ఇంట్లో పైసలు లేవు ఏం లేవు, ₹1 ఇయ్య. తెలిసిందా నీకు? పైసలు అమ్మా లేమ్మా, ఒకసారి చూడమ్మా. అమ్మా లేమ్మా, ఒకసారి చూడమ్మా. అలా చిన్నప్పుడు పారిపోయిన నేను ఒకరోజు మళ్ళీ మా ఊరికి మా అమ్మ కోసం తిరిగి వచ్చాను. అక్క, ఈ ఇంట్లో వాళ్ళు. చిన్నప్పుడు నేను ఇంట్లో నుంచి పారిపోయిన బాధలో మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని తెలిసింది. ఆ తర్వాత నాకు ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. ఏం చేయాలో తెలియక నేను అయోమయంలో ఉంటే ఒకరోజు నువ్వు కలిసావు. గుణ అన్నకి నిన్ను పరిచయం చేపిస్తారా? అన్న ఈ నెల డబ్బులు. నిన్ను చంపాలరా అన్న? అది నా పిల్లని కడుపుతోందన్న. అయితే నేను చంపలేనా అన్న? నేను చంపుతా. అరే నీకేం తెలుసురా? అన్న వీనికేం తెలియదు అన్న. అరే రాజు, ఎవరా వీడు?
అన్న అన్న ఆవిడ మనోడే అన్న. రేయ్ ఇట్లారా. వినేసిస్తావారా? వేసేస్తా. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తా. వినేసేరా. వీడు ఎక్కడ ఉంటాడు? వంది ఆకాశ్ నగర్. 2 రోజుల్లో వాని చావు కబుర్ నా చెవులు పడాలా. అరే ఇంద్ర, నువ్వు డైరెక్ట్ అన్నతోటే డీలింగ్ మాట్లాడుతున్నావు. నువ్వు మామూలు కాదురా.